పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. ఈ సమయంలో చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష ముఖ్యమైనది. ఈ సమయంలో సూర్యుడు తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరం శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయటంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలటం కోసమే దీపాలను వెలిగిస్తాం. అది కూడా ఉదయం నెయ్యితోనూ, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఇక ప్రమిదలో 2 ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే 3 ధనవృద్ధిని, 4 ఐశ్వర్యాన్ని, 5 అఖండ సంపదని, 7 మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా 5 రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగించవచ్చు. తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలక పైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు. దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. దేహం పైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమైన తర్వాత భోజనం చేస్తుంటారు. అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడిపైనే మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు, బియ్యము కలిపి గంజివార్చకుండా వండుకుని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. అలాగే సహజంగా లభించే ఫలాలు, నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదారతో చేసిన పంచామృతం, తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు. అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం. తులసి పూజకు కార్తీకంలోనే అధిక ప్రాధాన్యం. తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం. తులసి పూర్వనామము వృంద, జలంధరుడి ఇల్లాలి. ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దాంతో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట. దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమొందించాడు. అది తెలిసి వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది. ఆ బూడిద నుంచినే మందారము, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయట. ఆ వృత్తాంతమంతా ఈ కార్తీకంలోనే జరిగిందని పురాణం చెప్పడం వల్లే ఈ నెలలో అంత ప్రాధాన్యం ఇస్తాం. ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. శివాయ విష్ణు రూపాయ అంటారు. కార్తీకానికి హరిహరుల మాసమని పేరు. ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకుని కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి రామావతారాన్ని దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు. హరిహరులిద్దరూ కలిసి జలంధరుణ్ణి అంతం చేశారు. కాబట్టి శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు. ఆ అద్వైత తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహరసుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు. కార్తీక మాసంలో వనభోజనాలకు అధిక ప్రాధాన్యత ఉంది. బంధువులు, ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు, తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం, అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయటమే వనభోజనాల పరమార్థం. సద్బుద్ధిని ప్రసాదించమని శివుణ్ణి, విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. వనభోజనం చేసే సమయంలో ఉసిరి, మారేడు, తులసి, మందార మొక్కల్ని నాటాలని ధర్మసింధు గ్రంథం చెబుతోంది. మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మనాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతోంది. ఇక ఉసిరి మొక్కను నాటాలని ఎందుకు అంటారంటే గ్రామాల్లోని బావుల్లోని, చెరువుల్లో నీళ్లు ఉప్పగా ఉంటాయి. ఆ నీటిలో ఉసిరికట్టలను వేస్తే అవి తీయగా మారతాయి. అలాగే పూర్ణఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేస్తే దోషగుణాలు తొలగిపోతాయి. కార్తీకంలో స్నానం, దీపం, దానంతో పాటు వనభోజనము ప్రధానమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇస్తారు.